వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ టు తిరుమల పార్ట్ 5 అన్నమాట. ఇంకా రూమ్ కి వెళ్ళిన తర్వాత అందరం అయితే ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ అయితే భోజనానికి అయితే వెళ్తున్నాము. మళ్ళీ నైట్ అయిపోతుంది కాబట్టి మా దర్శనం ఈ రోజు అన్నమాట. సో మేము వచ్చిన రోజు కాబట్టి మళ్ళీ రోజు నైట్ ఇచ్చేసాడు మాకు 8 గంటలకి. సో అందరం అయితే భోజనానికి అయితే కూర్చున్నాం అనమాట. వచ్చేసి నిజం చెప్పాలంటే బర్త్డే రోజు స్వామి చూడాలంటే అదృష్టం ఉండాలి మా అతనికైతే. సో ఈ భోజనం చేసేసుకుని మేము మళ్ళీ అయితే రూమ్ కి వెళ్ళిపోయి మళ్ళీ అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకోవాలి. ఒకసారి మా అందరం కలిసి అవుట్ ఫిట్ చూడండి మీరు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసుకుని. మా దర్శనం వచ్చేసి SSD టోకెన్ మీద అనమాట. సో అందరం కలిసి మాట్లాడుకుంటూ మంచి ఎంజాయ్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం. నేనైతే మా ఫ్రెండ్స్ తో కలిసి ఇప్పటి వరకు ఎక్కడికి అయితే వెళ్ళలేదు మామ. అట్లీస్ట్ మా బ్రో వాళ్ళతో కలిసి వెళ్ళేదానికైనా ఛాన్స్ ఉంది కాబట్టి నేనైతే వెళ్తున్నాను అనమాట తిరుమలకి. ఇంకా ఇక్కడ నుంచి మా ఫోన్ లో ఎక్కడ పెట్టాలో అర్థం కాక మేమైతే ఇదే లాస్ట్ స్టాప్ అనుకున్నాం. కానీ ఫోన్ పెట్టేదానికి మళ్ళీ దానికన్నా ముందు ఉందనేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఫోన్ పట్టుకున్నాము. జాగ్రత్త మా ఫోన్ తీసుకెళ్లారంటే లోపలికి స్వామి దగ్గరికి వెళ్ళిపోతాయి డైరెక్ట్ గా. మా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. 6 hours పట్టింది అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత ఫుల్ ఎనర్జెటిక్ ఉన్నాం అనమాట. అలా స్వామి దగ్గర కొన్ని వీడియోస్ ఫోటోస్ తీసేసుకున్నాం అంట అందరం కలిసి. సక్సెస్ఫుల్లీ అందరం అయితే దర్శనం కంప్లీట్ చేసుకుని ఇంకా లడ్లకి అయితే వెళ్తున్నాం అనమాట. లడ్లు ఎవరికి కావాల్సిన వాళ్ళు అన్ని తీసుకొని వచ్చి నేను చెప్పేది ఏంటంటే మేము మీకు ఆలస్యమైనా కానీ పర్లేదు ఫ్రీ టోకెన్ మీద వచ్చిందంటే ఖచ్చితంగా 30 hours ప్లస్ ఉండాలి. సో మీరందరూ కలిసి ఏదో ఒక టోకెన్ మీద అయితే రావడానికి ట్రై చేయండి. ఇంకా అప్పటికే కుదరలేదంటే ఖచ్చితంగా మీరు అయితే ఫ్రీ టోకెన్ కి రావచ్చు. మా దర్శనం అయిపోయేసరికి లేట్ అయిపోయింది. సో అందుకనే పక్కనే ఉన్న హోటల్ అయితే మళ్ళీ అయితే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే రోటీస్ చెప్పుకున్నాము, అవి సరిపోలేదు అనేసి మళ్ళీ అయితే అందరం కలిసి గోబీ రైస్ అయితే చెప్పుకున్నాం అనమాట. సో మళ్ళీ అవి కూడా సరిపోలేదు అనేసి మళ్ళీ అయితే నూడిల్స్ అయితే చెప్పుకున్నాం అందరం కలిసి. ఇంకా తినేసి అందరం అయితే ఎవరి లడ్లు వాళ్ళు చేత్తో పట్టుకుని మా రూమ్ కి అయితే మళ్ళీ వెళ్తున్నాం. మెయిన్ రోడ్ లోకి వెళ్ళేసరికి మా వాళ్ళందరికీ కాళ్ళు వస్తున్నాయి అనేసి మళ్ళీ అయితే ఇక్కడ జీప్ తీసుకున్నాం అనమాట రూమ్ దగ్గర. అలాగైతే అందరం కలిసి రూమ్ కి అయితే వచ్చేసాము. చూడండి అందరం మా వాళ్ళు లడ్లు ఎలా పట్టుకున్నారు చూడండి. మా బ్రోస్ ఒక్కొక్కరు ఎన్ని లడ్లు తీసుకున్నారో కరెక్ట్ గెస్ చేసిన వాళ్ళకైతే ఒక గిఫ్ట్ అయితే ఇస్తాను అనమాట. సో మీరైతే కరెక్ట్ గెస్ చేయండి. చెప్పినా కదా మీ అందరికి తిరుపతికి వస్తే ఇలా జరుగుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి. నా చెప్పులు అయితే మళ్ళీ పోయినాము. ఇది సెకండ్ టైం అనమాట. నాకే ఇలా జరిగిందా లేకపోతే మీకు కూడా ఇలా జరిగిందామో ఎప్పుడైనా ఖచ్చితంగా కామెంట్స్ కొని వెళ్ళండి సరేనా. స్వామి ఆశీస్సులతో మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకే మరి బై బాయ్.